హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్, గుడ్ మార్నింగ్. నేను మీ రాజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్ EDU ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, మనమందరం లాస్ట్ వీడియోలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి విడుదలైన ఈ యొక్క వేకెన్సీ నోటిఫికేషన్ గురించి, కానిస్టేబుల్ వేకెన్సీ నోటిఫికేషన్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. ఇది పార్ట్ 2 వీడియో అనమాట ఫ్రెండ్స్. ఈ పార్ట్ 2 వీడియోలో మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి విడుదలైన ఈ యొక్క కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్కి సంబంధించిన ఈ యొక్క పోస్టులకు సంబంధించి మనం ఒక ఏజ్ లిమిట్ అన్నీ మనం పార్ట్ వీడియోలో తెలుసుకున్నాము. అదేవిధంగా ఈ యొక్క సెకండ్ వీడియోలో, పార్ట్ 2 వీడియోలో మనము ఈ యొక్క ఫిజికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి, అదేవిధంగా రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించి, డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి, అదేవిధంగా ఈ యొక్క మెరిట్ టెస్ట్, క్వాలిఫైయింగ్ మార్క్స్, అదేవిధంగా ఎన్నిటికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఈ యొక్క సెకండ్ పార్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. అలా కొట్టినప్పుడు మన వీడియోలు అనేవి అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఇక లేట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వీడియోలోకి. ఫ్రెండ్స్, మనమందరం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి మేల్స్కి, క్యాండిడేట్స్కి మనకి కేటగిరీ వైజ్ చూసుకుంటే యూఆర్, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ జనరల్స్కి సంబంధించిన క్యాండిడేట్స్కి మనకి హైట్ అనేది 170 సెంటీమీటర్స్ ఉండాలి. అదేవిధంగా చెస్ట్ చూసుకుంటే మనకి 80 to 85 సెంటీమీటర్స్ ఉండాలి. మినిమం ఎక్స్పెన్షన్ సెంటీమీటర్స్ వచ్చేసి 5 సెంటీమీటర్సు. అదేవిధంగా ఈ యొక్క ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించిన ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే హైటు 150 సెంటీమీటర్స్ ఉండాలి. చెస్ట్ అయితే నాట్ అప్లికేబుల్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా ఫ్రెండ్స్, మనమందరం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఎస్టీ కేటగిరీకి సంబంధించిన మేల్ క్యాండిడేట్స్కి అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి హైట్, చెస్ట్ని చూసుకుంటే వీళ్ళకైతే సంబంధించి ఎస్టీ క్యాండిడేట్స్కి, మేల్ క్యాండిడేట్స్కి అయితే 162.5 సెంటీమీటర్స్ హైటు, అదేవిధంగా 150 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి. అదే నెక్స్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 76 to 81 సెంటీమీటర్స్ వీళ్ళకి హైట్ అనేది ఉండాలి. వీళ్ళ యొక్క హైట్ అనేది మినిమం ఎక్స్పెన్షన్ వచ్చేసి 5 సెంటీమీటర్స్ ఉండాలి. వీళ్ళ యొక్క చెస్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ గురించి మనకి నో అప్లికేబుల్ అని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం వెయిట్ సంబంధించిన విషయానికి వస్తే, మనం ఇక్కడ వెయిట్ అనేది మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఈ యొక్క టెస్ట్గా కనుక, సో ఇది హైటు, ఏజ్ వీటి పరంగా మనకి ఈ యొక్క వెయిట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ఐసైట్ని చూసుకుంటే ఫ్రెండ్స్, మినిమం డిస్టెన్స్ విజన్ అనేది 6/6 బెటర్ అయ్యి 6/9 ఓవర్స్ అయ్యి ఉండాలి. ఇది కూడా మనకి వితౌట్ కరెక్షన్తో, మనకి వితౌట్ వియరింగ్ ఆఫ్ గ్లాసెస్తో ఉండాలి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ మనం నోట్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఒకవేళ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకునే అవసరం లేదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు గమనించగలరు ఇక్కడ నోట్ 1లో. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో చూస్తే మనకి మేల్ క్యాండిడేట్స్కి అయితే 1.6 కిలోమీటర్స్ రేసింగ్ ఉంటుంది. ఈ యొక్క రేసింగ్ అనేది 6 minutes 30 secondsలో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే 800 meters 4 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆఫ్టర్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఈ యొక్క డాక్యుమెంటేషన్ అనేది మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ తర్వాత ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క డాక్యుమెంటేషన్లో ఖచ్చితంగా మనకి కొన్ని సర్టిఫికేట్స్ అనేవి కంపల్సరీ అవసరమవుతాయి. ఈ యొక్క సర్టిఫికేట్స్ని మనం చూసుకున్నట్లయితే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ, 10th పాస్ అయిన సర్టిఫికేట్ కానీ ఉండాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాస్ట్ సర్టిఫికేట్ సేమ్ స్టేట్ నుంచి మనం కలిగి ఉండాలి ఫ్రెండ్స్. ఈ యొక్క క్యాస్ట్కి సంబంధించిన, కేటగిరీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మన సేమ్ స్టేట్ నుంచి కలిగి ఉండాలి. మనం అదర్ స్టేట్స్ నుంచి మనం ఎలాంటి క్యాస్ట్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అని కలిగి ఉండకూడదు, మనకు సేమ్ ఉండాలి. అదేవిధంగా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు ఈ యొక్క డాక్యుమెంటేషన్లో ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, అదేవిధంగా ఐడెంటిటీ కార్డు, ఏదైనా యూనివర్సిటీ నుంచి పొందిన, కాలేజ్ నుంచి పొందిన ఐడెంటిటీ కార్డు కానీ, ట్యాక్స్కి సంబంధించిన పాన్ కార్డు కానీ ఒరిజినల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క డాక్యుమెంటేషన్లో. ఈ యొక్క డాక్యుమెంటేషన్ వెరిఫై అయిపోయినాక, కంప్లీట్ అయిన తర్వాత మనకి ఒక ట్రేడ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ యొక్క ట్రేడ్ టెస్ట్ అనేది PST, PET డాక్యుమెంటేషన్ కంప్లీట్ అయిన తర్వాత
పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క ట్రేడ్ టెస్ట్లో మనకి కేటగిరీస్ వైజ్ చూసుకుంటే మనకి కుకింగ్కి సంబంధించి, బూట్ మేకర్కి సంబంధించి, అంటే కోబ్లర్కి సంబంధించి, టైలర్కి సంబంధించి, బార్బర్కి సంబంధించి, అండ్ వాషర్ మ్యాన్, స్వీపర్, పెయింటర్, మ్యాసోన్, ప్లంబర్, మాలి, వెల్డర్కి సంబంధించిన యొక్క ట్రేడ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ట్రేడ్ టెస్ట్ ఆఫ్టర్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది మనకి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, డాక్యుమెంటేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్లో మనకి ప్రతి ఒక్కరికి 100 క్వశ్చన్స్ ఇచ్చి మనకి 100 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఓఎంఆర్ షీట్ రూపంలో కానీ, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రూపంలో కానీ మనకు ఉండడం జరుగుతుంది. ఈ యొక్క రిటర్న్ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ను మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క సిలబస్ అనేది జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ ఆఫ్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ అండ్ అనలిటికల్ యాప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ టు అబ్జర్వ్ అండ్ డిస్టింగ్విష్ ప్యాటర్న్కి సంబంధించిన సిలబస్ని మనకి ఈ క్వశ్చన్ పేపర్లో మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్లో ఆర్ హిందీలో లాంగ్వేజెస్లో ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేది, క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి యూఆర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి అయితే 35% ఉండాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 33% ఉంటే సరిపోతుంది క్వాలిఫైయింగ్ మార్క్స్. మనకి ఆఫ్టర్ రిటర్న్ ఎగ్జామినేషన్ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఈ యొక్క మెడికల్ ఎగ్జామినేషన్లో మనకి ఐసైట్కి సంబంధించిన టెస్టులు, అదేవిధంగా కొన్ని మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించిన టెస్టులు చేయడం జరుగుతుంది. ఈ యొక్క టెస్ట్లో అనంతరం మనకి మోడ్ ఆఫ్ సెక్షన్ ఉంటుంది. ఈ యొక్క మోడ్ ఆఫ్ సెక్షన్లో మనకి మెరిట్ లిస్ట్ని తీయడం జరుగుతుంది. ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది ప్రతి ఒక్కరికి కేటగిరీ వైజ్, అదేవిధంగా ట్రేడ్ వైజు, క్యాస్ట్ వైజు మనకి ఈ యొక్క మెరిట్ లిస్ట్ని తీయడం జరుగుతుంది. ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది ప్రతి ఒక్కరూ పిఎస్టీ, పీఈటీ, డాక్యుమెంటేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్, రిటర్న్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఈ యొక్క మెరిట్ లిస్ట్ని తీయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ యొక్క ఫైనల్ రిజల్ట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం ప్రతి ఒక్కరూ CISF RECTT.inలో మనం చూసుకోవచ్చు. ఈ యొక్క రిజల్ట్స్ అనేవి మనకి ఓన్లీ అఫీషియల్ వెబ్సైట్లోనే మనకి పొందుపరచడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ నోటిఫికేషన్ లాస్ట్గా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ప్రతి క్యాండిడేట్స్కి మనకి ఒక ఇంపార్టెంట్ నోటీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైనా మిమ్మల్ని మనీ పే చేయమని అడిగినట్లయితే మనం వెంటనే రియాక్ట్ అయ్యి ఆ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన సెంటర్ గురించి, ఆ యొక్క అడిగిన పర్సన్ గురించి మనము వెంటనే ac.rectt@CISF.gov.in మనం మెయిల్ చేసుకోవచ్చు. ఇలా మెయిల్ చేసిన వెంటనే మనకి రెస్పాండ్ అవుతారు ఆఫీసర్స్ అనే వాళ్ళు, అఫీషియల్గా మనకి రెస్పాండ్ అయ్యి వాళ్ళ యొక్క తగిన చర్యలను తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన పూర్తి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి. సో ఫ్రెండ్స్, మనము ఇట్లాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాజ్ EDU ట్యుటోరియల్స్.